నోబెల్ గ్రహీత సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు విలువైన సామగ్రిని ఆయన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. బాలల హక్కుల కోసం ఉద్యమం చేసిన కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారు. బచ్పన్ బచావో ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించిన సత్యార్థి బాలల హక్కుల అణచివేతపై 3 దశాబ్దాలకు పైగా అల్లుపెరగని పోరాటం చేశారు. వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుంచి 80,000 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. బాల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇప్పుడు ఆ పురస్కారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ దగ్గర తెలుసుకుందాం. ప్రసాద్, చోరీ అసలు ఎప్పుడు జరిగింది? నోబెల్ ప్రైజ్ కూడా అపహరించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? నిన్న రాత్రి ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులను సంప్రదించగా పోలీసులు మౌనం పాటిస్తున్నారు. అదేవిధంగా అనేక విలువైన వస్తువులు కూడా ఈ చోరీలో భాగంగా పోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 1994 నుంచి 2014 వరకు 15 వరకు వచ్చినటువంటి అనేక విలువైనటువంటి అవార్డులు, పురస్కారాలన్నీ కూడా ఈ చోరీలో పోయినట్టుగా తెలుస్తుంది. జర్మనీ తో పాటు హార్వర్డ్, ఇటాలియన్ సెనేట్, హార్వర్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు ఇలాంటి అనేకమైనటువంటి విలువైనటువంటి ప్రశంసా పత్రాలు, పురస్కారాలన్నీ కూడా ఈ చోరీలో పోయాయి. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 1984లో వచ్చినటువంటి పురస్కారంతో పాటు 2014లో పాకిస్తాన్ మలాలాతో పంచుకున్నటువంటి నోబెల్ గ్రహీత నోబెల్ పురస్కారం కూడా పోవటం అన్నది చాలా ఆశ్చర్యం అవుతుంది. కావాలని చేశారా, లేకపోతే మామూలుగా చోరీలో భాగంగా ఈ విలువైన వస్తువులు అన్ని కూడా పోయాయా అన్న అంశంపై పోలీసులు పరిశోధిస్తున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరుపుతున్నారు. కావాలనే ఇది జరిగినట్టుగా మాత్రం పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కావాలనే ఇవన్నీ కూడా చోరీ చేసినట్టుగా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.